అయితే ఇంకా వాడు అలేఖ్య మనసు నుంచి పోలేదంటావా? పోవటం కాదురా, మళ్ళీ కొత్తగా మనసులోకి వచ్చాడనిపిస్తోంది. ఎలా వస్తాడు? కొంపదీసి ఆ ఉత్తరాలు మనమే రాసామని వాడికి తెలియదు కదా. ఏ ఉత్తరాలు? వెధవా, పెళ్లి చెడగొట్టడానికి ఏ ఏప్రిల్ ఫుల్ ఉత్తరాలు రాశావో ఆ ఉత్తరాలు. చచ్చా, అది నీకు నాకు తప్ప మరొకరికి తెలియదు. అయితే ఈ మార్పు ఎందుకు వచ్చిందంటావు? ఏం లేదు, ఆ శాలిని వస్తూ పోతూ బహుశా బ్రోకర్ జాబ్ అదే చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది. అలేఖ్యా, నీకు శుభవార్త చెప్పనా? ఈ మల్లెపూలు బెడ్ నిండుగా చల్లాలి. అలాగే సార్. ఈ పూలదండలు మంచం చుట్టూ కట్టండి. ఈ పళ్ళు పాంపు పక్కనే పెట్టండి. ఈ స్వీట్స్ ఆ పక్కనే పెట్టండి. ఈ పళ్ళ పక్కనే పాలు పెట్టండి. చూడు, ఆ పక్కనే అగరబత్తులు కూడా వెలిగించు. ఆ ధూపం గుప్పు గుప్పుమంటూ సువాసనలతో ఇవన్నీ ఏమిటనడగవే? ఏమిటి? ఎందుకనడగవే? ఎందుకు? డాక్టర్ చెప్పాడు ఆ ప్రాబ్లం పోయిందని. ఏ ప్రాబ్లం? అదే ఫస్ట్ నైట్ ప్రాబ్లం. చూడలేఖ్య, ఇక నుంచి మనకిక రాత్రులు వృధా కారాలు. ఈ రోజు మన ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశాను. ముహూర్తం కూడా చాలా బాగుందట. సంతోషకరమైన వార్త కదూ? అమ్మగారు, అయ్యగారు పిలుస్తున్నారు. ఆలోచిస్తున్నావు? మనకు పెళ్ళి అవుతుంది కదా. అవును, జరుగుతుంది. అప్పుడు మొదటి రాత్రి అవుతుంది కదా. అవుతుంది. అప్పుడు ఏం చెయ్యాలా అని. అమ్మగారు, అయ్యగారు పిలుస్తున్నారు. అలాగే నేను చెప్తాను. ఓకే. పళ్ళు పెడతారు, బాగా తినేద్దాం. ఓకే. స్వీట్స్ పెడతారు, బాగా తినేద్దాం. ఓకే. పాలు కూడా పెడతారు, బాగా తాగేద్దాం. నేను చెప్తాను. అప్పుడు లైట్లు ఆఫ్ చేసి నేను అమ్మగారు, అయ్యగారు పిలుస్తున్నారు. ఎందుకా కోపం? నువ్వు ఎప్పుడు పాడు మాటలు చెప్తావు. పాడు మాటలు కావు, ఇది సృష్టి రహస్యం. ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి. అయితే నాకు మొదటి రాత్రే వద్దు. ఈ రాత్రి కోసం నేను ఎన్ని రాత్రులు నిద్రపోలేదో తెలుసా? నీకెలా ఉందో కానీ నాకు మాత్రం నువ్వు లోపల కాలు పెట్టగానే స్వర్గం చూస్తున్నట్లుంది. ఏమిటొద్దు? వద్దు, ప్లీజ్ నన్ను వదిలేయండి. దేనికి భయపడుతున్నావు? డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు, ఏం భయం లేదన్నా. వద్దండి, ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎందుకు వదలాలి? నాకు ఇష్టం లేదు. ఏమిటి? ఏమిటో నాకు ఇష్టం లేదు. నేనా లేక మంచమా? ప్లీజ్ నన్నేం అడగండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. వదిలేస్తే వెళ్ళిపోతాం. సరాసరి ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళిపోతాం. నన్ను ఎలా వదిలించుకోవాలని ఆ రోజు శోభనరాత్రి నాటకమాడారు. ఆ నాటకానికి మీ అమ్మ మీ తాత వంత పాడారు. ఇప్పుడు ఏమీ లేదనేసరికి అసలు రంగు బయటకు వచ్చింది. చెప్పు, నన్నెందుకు వద్దనుకుంటున్నావు? ఆ రాజేష్ కోసమేగా, నన్ను విడిచిపెట్టి వాడితో కాపురం చేయాలనేగా. ఇదే శోభన వాడితో అయితే చాలా శోభాయమానంగా జరుగుతుంది. ఓకే?